వెల్కమ్ టు టీ నెక్స్ట్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ గారి గురించి తెలుసుకుందాం. ఎంఏ షరీఫ్ అనగా మనకు గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లును ప్రజల ముందుంచిన వ్యక్తిగాను, అమరావతిని రాజధాని ఉండాలని, అమరావతి కానీ ఇడిపోతే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మొక్కలెత్తుందనే ఉద్దేశంతో అమరావతి బిల్లును సెలక్షన్ కమిటీకి పంపించిన వ్యక్తిగాను, 4 కోట్ల ఆంధ్రుల ఆశలను సజీవంగా ఉంచిన వ్యక్తిగాను మనకి ఎంఏ షరీఫ్ గారు గుర్తుకొస్తారు. అంతేకాకుండా అతని సేవలు శాసన మండలి చరిత్రలోనే, అతను నిర్వహించిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని చెప్పవచ్చును. అందువలనే ఇప్పటికీ ఎప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లోనూ, మరీ ముఖ్యంగా అమరావతి ప్రజల మనసుల్లో షరీఫ్ గారు ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని చెప్పవచ్చు. అతను ఇప్పటికి అమరావతి ప్రజానికి మొత్తం కూడా ఒక దేవుడిగా కొలుస్తారు. దానికి కారణం ఏంటంటే, అమరావతిని రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలని అప్పుడు వైసీపీ ప్రభుత్వం 2020లో అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో 3 రాజధానులకి అభివృద్ధి వికేంద్రీకరణకు బిల్లును ఏకంగా ఆమోదించుకోవడం జరిగింది. అక్కడ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కౌన్సిల్కి వచ్చింది. కౌన్సిల్ కూడా ఆమోదించినట్టయితే నేటికి ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు ఉండేవి. కానీ ఆ బిల్లుని చదవాలి, ఆ బిల్లులో కొన్ని సూచనలు చేయాలనే ఉద్దేశంతో అప్పటి చైర్మన్ షరీఫ్ గారు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో బిల్లును పూర్తిగా కులాక్షరం చదివి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మన రాజకీయ నాయకులు ఆమోదించడం కాదు, ఇది ప్రజల ముందు ఉంచాలి, సెలక్షన్ కమిటీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో సెలక్షన్ కమిటీకి పంపడం జరిగింది. అందువలన ఆ బిల్లు సెలక్షన్ కమిటీకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు అమరావతి మాకు కావాలి అని చెప్పినారు. అందరూ కూడా మాకు 3 రాజధానులు వద్దు, మాకు అమరావతి ముఖ్యం అని చెప్పినారు. ఆ సెలక్షన్ కమిటీకి పంపించిన ఘనత ఒక షరీఫ్కి దక్కింది. అందువలనే ఆనాటి నేటి వరకు కూడా పుస్తకానికి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతి రాజధానిగా నిలబడిందంటే, ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతికి రాజధానికి కొనసాగుతుందంటే అది ఒక షరీఫ్ గారి సలహం చేయడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. ఆనాడు షరీఫ్ కానీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడి అప్పుడు మంత్రులు దామ్దూముకి అడిగిపోయి, లేకపోతే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన తాళాలకు కానీ వంగిపోయినట్టే నేడు అమరావతి రాజధాని అయి ఉండేది కాదు, అమరావతి రాజధాని అయి ఉండేది కాదు, అది వాస్తవం. కానీ అతను నిబద్ధతను, తనకున్న రాజ్యాంగం ఇచ్చిన పదవి బాధ్యతలతోనూ, తనకున్న విశిక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను, ఆశను సజీవించిన ఘనత షరీఫ్కి దక్కిందని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత అమరావతిని నిర్మాణం చేయడానికి అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం శాసనమండలి బిల్లు చల్లదు, శాసనసభలో బిల్లు తెలియదని కూడా కొంతమంది అన్నారు. కానీ కోర్టులకు వెళ్ళినా, గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, న్యాయ నిపుణుల దగ్గరికి వెళ్ళినా కూడా శాసన మండలిలో ఆ బిల్లు అభివృద్ధి వికేంద్ర బిల్లు ఆమోదించలేదు కాబట్టి ఆ పుస్తకం పెండింగ్ పెట్టుతున్నామని కూడా చెప్పడంతో అప్పటి నుండి నేటి వరకు కూడా బిల్లు పెండింగ్ ఉండటం వలన అమరావతి సజీవంగా ఉండడం జరిగింది. ఆ బిల్లును ప్రజాభిప్రాయం సేకరణకు వెళ్ళటం వలన ప్రజల ఉదయాలకు నొచ్చుకోకుండా ప్రజల అభిమతం నా అభిమతం అనే విధంగా రాజ్యాంగబద్ధంగా తనకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన షరీఫ్ గారు నేడు అమరావతికి పునర్జన్మ ఇచ్చిన ఘనత ఒక షరీఫ్కి దక్కిందని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. మన జరిగిన ఎన్నికల్లో కూడా షరీఫ్ గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించి ముస్లిం మైనారిటీలను ఏకం చేయటంలోనూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సీఎం చేయడంలో కూడా షరీఫ్ గారి కృషి చెప్పవచ్చును. ఉభయ గోదావరి జిల్లాలో ముస్లిం సోదరులను, మైనారిటీ సోదరులను అందరూ కలిసి
అదేవిధంగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో కూడా ముస్లిం సోదరులందరూ కలిసి అందరం కూడా ఏకతాటిపై తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి మంచి కార్యక్రమం జరుగుతుందని వివరించి అదేవిధంగా వాళ్ళందరినీ కూడా మెప్పు పొందించి చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి ముస్లిం సోదరులందరూ ఓట్లను కూడా బదలాయించడంలోనూ కూడా షరీఫ్ కృషి అని చెప్పవచ్చును. వారి సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు మన జరిగిన నామినేట్ పోస్టుల్లో అత్యంత కీలకమైన ముస్లిం మైనారిటీ వ్యవహారాల శాఖ క్యాబినెట్ హోదాను పదవినిచ్చి వారిని గౌరవించడం జరిగింది. షరీఫ్కు ముస్లిం మైనారిటీ వ్యవహారాల క్యాబినెట్ హోదా శాఖ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. అతను మంచి మనిషి అని, అతనికి ఏ పదవి వచ్చిన బాధ్యత నిర్వహిస్తారని కావున అలాంటి వ్యక్తికి ఇలాంటివి ఇస్తే భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ జరిగిందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆశపడుతున్నారు. ఈ ముస్లిం మైనారిటీ వ్యవహారాల శాఖ కాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా షరీఫ్ ముందుంటారనే చోట్లను కూడా చెప్పవచ్చును. ముస్లిం మైనారిటీలకు కావాల్సిన విద్యా వైద్య సౌకర్యాలలోను మక్కా యాత్రలో పంపించడంలో కూడా షరీఫ్ గారు ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటున్నారు. అదేవిధంగా ముస్లిం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ల్లో కానీ ముస్లిం మహిళలకు రావాల్సిన అనేక నిధుల్లో కూడా షరీఫ్ గారు ప్రభుత్వానికి నియమించుకొని అధిక నిధులు తీసుకొచ్చి ముస్లిం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎంతో మంచి మనసు ఉన్న వ్యక్తి షరీఫ్ భవిష్యత్తులో కూడా పార్టీ ద్వారా ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలను ప్రజలకు చేసి మంచి పేరు పొందడం కాకుండా ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేసి తన సత్తాను సాటి చెప్పాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరూ కూడా భావిస్తున్నారు. ఎలాగైతే శాసన మండలి చైర్మన్గా తన బాధ్యత ఎంత సమర్థవంతం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్నలు పొందినారు, మరొకసారి కూడా తనకిచ్చిన చంద్రబాబు నాయుడు తనపై పెట్టిన అపూర్వమైన బాధ్యతను కూడా ముస్లిం మైనారిటీ వ్యవహారాలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించి ముస్లిమ్స్ అభివృద్ధికి తోడ్పడాలని, అంతేకాకుండా అన్ని రకాల పేద పొడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూడా తోడ్పడాలని కూడా షరీఫ్ గారిని కోరుకుందాం. షరీఫ్ గారు పార్టీని ఎలాగైతే విజయ పదం నడిపించి తన అప్పగించిన బాధ్యత ఎలాగైతే సక్సెస్ చేశారో అదేవిధంగా తనకిచ్చిన క్యాబినెట్ హోదా పోస్టును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సేవ చేయాలని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, షరీఫ్ అంటే ప్రజల మనిషి అని, షరీఫ్ దగ్గరికి వెళ్తే మనకి పనులు అవుతాయనే విధంగా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, అంతేకాకుండా చంద్రబాబు నాయుడుతో మంచి సన్నున్న వ్యక్తి షరీఫ్ కావడం వలన అనేక నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల అభివృద్ధితో పాటు ఉభయ గోదావరి జిల్లా అభివృద్ధికి కూడా కృషి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.